తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ చరణం. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రస్తుతం ప్రపంచం చాలా రంగులమయముగా కనబడుతుంది. ఏ రోజుకు కావలసిన వినోదం ఆ రోజుకు మన టీవీలలో, మన పట్టణ కేంద్రాలలో కళ్ల ముందుకు, కాళ్ల దగ్గరకు వస్తున్నాయి. ఇటువంటి చిక్కులతో కూడిన వినోదంతో నిండిన ప్రపంచంలో దేవుని నమ్ముకొనుట, ఆయనను వెంబడించుట అనేవి మనిషిని మదికి రావడం కష్టమే. ఎవరైతే కనబడుతున్న వినోదం ఉంచాల్సిన చోటను ఉంచి ఆలోచిస్తారో వారు దేవుని కనుగొంటారు. తమ జీవన వ్యాపారాలలో చిక్కుకొనక యేసు ద్వారా నిజమైన జీవిత ఆనందాన్ని పొందుతుంది. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుని నమ్మిన నీకు ఏ కార్యమును కొదువుకాక ప్రభువు నిన్ను సంతృప్తిపరచును. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా దేవా, దయగల మా తండ్రి, గడచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనుల్లో, రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. నీ రక్షణ పరిశుద్ధాత్మ అగ్ని కంచెను మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా వాహనాల చుట్టూ ఉంచి క్షేమంగా తిరిగి మా గమ్యస్థానాలకు చేరేంతవరకు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి, మీ కనుదృష్టి మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఏ కీడును, ఏ ఆపదలు మా దరిచేరకుండా మీ రెక్కల నీడలో మమ్ములను భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్, కిడ్నీ, థైరాయిడ్ మరియు ఇతర సమస్త వ్యాధి, బాధ, బలహీనతలతో బాధపడుతున్నారో వారందర్నీ మీ గాయపడిన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కావలసిన క్షేమాభివృద్ధిని, సమృద్ధిని దయచేయమని, అనునిత్యము నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త కీర్తి, ఘనత, మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ, నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్.